హాయ్ ఫ్రెండ్స్, రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుర్రంకొండ సమీపంలో ఉన్నటువంటి సుంకరవాన్లపల్లి గ్రామాన్ని, ఆ గ్రామంలో నెలకొని ఉన్నటువంటి తాతయ్య బండ పుణ్యక్షేత్రాన్ని గురించి కొన్ని విశేషాలు మనము తెలుసుకుందాం. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కొండ ప్రక్కన ఉన్నటువంటి చిన్న గుట్ట మీద అక్క దేవతల గుడి నెలకొని ఉంది. ఇది చాలా మహిమాన్వితమైన ప్రదేశము. ఈ గుడికి దగ్గరలోనే బండెప్ప గుడి అని మనకు కనిపిస్తుంది. ఇది అక్క దేవతల యొక్క సోదరుడు బండెప్ప. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశేషం ఏమంటే, ఈ కొండలో ఎక్కడా లేనటువంటి నీరు ఇక్కడ ఒక ఊట ద్వారా మనకు మంచినీటి పవిత్ర జలము రావడం అనేది మనము చూస్తున్నాం. ప్రక్కన ఉన్న కొండ మీద కానీ ఇక్కడ కానీ నీరు మనకు కనిపించేది ఒక గొప్ప విశేషం. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ తాతయ్య బండలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఒక భాగం ఇది. ఇక్కడ ఆయన తాతయ్య గారు గతంలో కొన్ని దశాబ్దాల కిందట ఇక్కడ కొన్ని మహిమలు చూపేవాడు. ఆయన భగవాన్ సత్యసాయిబాబాకు సహపాఠి అని గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. ఈ గుహలాంటి ప్రదేశంలో ఆయన తపస్సు ఆచరించేవాడు. ఆయన నివసించినటువంటి గ్రామం ఇది. దీన్ని సుంకరవాన్లపల్లి అని అంటారు. ఇక్కడ సుంకర అనే ఇంటి పేరు గల బలిజ కులస్తులే చాలామంది కనిపిస్తారు మీకు. ఈ గ్రామం గుర్రంకొండ చరిత్రలో ఒక ప్రముఖ పాత్ర వహించింది. గుర్రంకొండ కోటకు సంబంధించిన యుద్ధవీరులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మనకు ఒకప్పుడు ఉండేవారని చెప్తారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క ఇంటిలోనే రామయ్య తాత జీవించేవాడు. ఆయన చిన్నతనంలోనే సన్యాసిగా, అంటే వివాహమై 2 బిడ్డలైన తర్వాత ఈ ప్రాంతాన్ని వదిలి దేశాటనం వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కలిసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన సంపాదించడం జరిగింది. తిరిగి అవసాన దశలో ఇదే గ్రామానికి ఆయన ఇచ్చేసి అక్క దేవతల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఒక చిన్న గుడి కట్టి పూజించి తనువు చాలించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే ఒక గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ విషయము గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఈ యొక్క దేవాలయం నుంచి చూస్తే ఎదురుగా గుర్రంకొండ కోట కనిపిస్తుంది. ఆ కోటలో, ఆ రాజ్మహల్లో మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా గొప్ప స్టెప్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. గుర్రంకొండను పరిపాలించినటువంటి నవాబు యొక్క సమాధి కూడా మనకు ఇక్కడ మనం చూడొచ్చు. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్ద గోల్ గుంబజ్గా కీర్తి పొందింది. ఇక చుట్టూ ఉన్నటువంటి పచ్చని పొలాలు, అటవీ ప్రాంతము చూడడానికి చాలా కనువిందు చేస్తూ మనకు కనిపిస్తుంది. నేను చిన్నతనంలో ఈ చూసిన ప్రాంతాన్ని
ఈ రోజుకు నేను మర్చిపోలేకపోతున్నాను. మనకు దూరంగా కనిపించేది గుర్రంకొండ పట్టణం. ఇది ఒకప్పుడు గ్రామమే, ఇప్పుడు పట్టణంగా రూపొందింది. ఇక్కడ అక్క దేవతలను స్థానిక ప్రజలు ఆరాధించడం అనేది ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రదేశాన్ని దర్శించి అమ్మవారి యొక్క దీవెన పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ నమస్తే.